మొదటిసారి నేను ఈ రైతు దీక్షకు ఒక రైతుగా మొదటిసారి నాకు అవకాశం ఇవ్వడం గౌరవ మహేశ్వర్ రెడ్డి గారి అధ్యక్షతన ఇంత పెద్ద భారీ నా తోటి సోదరులు రైతు సోదరులు సోదరిమణులు పొద్దుటి నుంచి వేలాది మంది హైదరాబాద్ అయితే ఎంతో మంది పొద్దుటి నుంచి పోటెత్తుతున్న జనం మధ్యలో వర్షం కూడా లెక్క చేయకుండా ఇంతమంది రైతు సోదరులు రావడం రైతుల తరఫున గౌరవ మహేశ్వర్ రెడ్డి గారికి ఈ యొక్క రుణమాఫీ విషయంలో పోరాటం చేస్తున్నందుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ 2004 నుంచి 2014 వరకు నేను ఒక కుంభకోణాన్ని బయటకు తీసిన సార్. 2004 నుంచి 2014 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక ప్రకృతి వ్యవసాయదారునిగా ఎన్నో సెమినార్ల మీద నాకున్న నైపుణ్యం చెంది నేను ఎంతో మంది రైతులను తయారు చేసిన సార్. ఎన్పిఎం నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్సును తీసుకొచ్చి 2004 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు పందికొక్కులు లెక్క 1000 కోట్ల రూపాయలు ఎట్లా దోపిడీ చేయడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్ నేను ఒక న్యాచురల్ ఫార్మర్గా అప్పుడే కొంచెం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ అయింది సార్. కానీ దాని మీద ఎట్లా తినచ్చని ఒక స్కీమ్ తయారు చేసి నేను 4 ఏళ్ళ తర్వాత ఏంటిది కొంచెం ఈల్డ్ తక్కువ వస్తుంది కదా, ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే బాగుండు, ఏమైనా స్కీములు ఉన్నాయా అని చెప్పి నేను కొంత పరిశీలన చేశాను సార్. కొంచెం రోజు పేపర్ చదివే పిచ్చుండే సార్. ఒకరోజు 1600 కోట్ల రూపాయలు మిగిలిన ఎన్పిఎంలా అని చెప్పి పేపర్లో చూసిన సార్. అరే ఇంత పెద్ద స్కీమ్ ఉందా అని చెప్పి కొంచెం ఇది ఎవరు నడిపిస్తారని చెప్పి అప్పుడు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సార్ కొంచెం తెలుసుకుంటే ఊరికొక విఏ మండలికి ఒక 4 సిఏలు రకరకాల జాబ్ ఆర్డర్స్ ఉన్నాయి సార్. ఎవ్వరు తెలియదు. రాష్ట్రం అంతా ఒక మండలంలో దాదాపు 40 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్. వాళ్ళు నేను కొంచెం తీగలాగిన దీన్ని ఐకేపీ వాళ్ళు నడుపుతారు సార్. నేను ఆదిలాబాద్ పోయి 2005 సమాచార చట్టం కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది రైతులు చేస్తున్నారు, దీని ఖర్చు ఎట్లా అవన్నీ చెప్పి కొంచెం తీసిన సార్. తీసేసరికి నాకు తెలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు ప్రకృతి వ్యవసాయదారులు ఓ 10 మంది పట్టుమని 10 మంది లేరు. కానీ పేపర్లో 36,000 మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నట్టు నాకు ఒక సీడీ రూపకంగా ఇస్తే నేను ఆశ్చర్యపోయినా. అరే దీని వెనుక ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది. అప్పుడు సునీతా లక్ష్మారెడ్డి మినిస్టర్. అప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పి డైరెక్ట్ సునీతా లక్ష్మారెడ్డి మేడం కలవడం జరిగింది. అంటే పెద్ద నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే 2004 నుంచి 2014 వరకు దినచర్య ఏ రోజు పేపర్ చూసినా ఏదో ఒక కుంభకోణం వస్తుందని చెప్పి పేపర్ చదివేటారు. ఇవాళ ఏ కుంభకోణం వస్తుంది, రేపు ఒక కుంభకోణం వస్తుందని. కానీ పరంపరా కృషి వికాస్ యోజన ఇవాళ స్టార్ట్ అయింది సార్. పెద్దలు గౌరవ ఈటల రాజేంద్ర గారు ఎందుకంటే చాలాసార్లు మినిస్టర్ చేసిండ్రు, దీని యొక్క ఆర్థిక శాఖ కూడా చేసిండ్రు. కాబట్టి పరంపరా కృషి వికాస్ యోజన ఇక్కడ గవర్నమెంట్ ఏది ఉంటే నడుపుతుంది. మండలికి ఒక క్లస్టర్ చేయాలి సార్. ఇది మన డబ్బులు. భారతీయ జనతా పార్టీ గౌరవం నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి రిలీజ్ చేసే పైసలు గవర్నమెంట్ స్టేట్ అగ్రికల్చర్ కమిషనరేట్కు అటే అవుతాయి. దీని మీద కూడా కొన్ని వందల క్లస్టర్లు ఉన్నాయి సార్. దీన్ని కూడా పందికొక్కులు లెక్క మన డబ్బంతా డూప్లికేట్ రైతులను తయారు చేసి ఎక్కడ ఇలాంటిది ఇంప్లిమెంట్ అయితే లేదు సార్. దీని మీద డాటా తీసుకొని గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని ఒక డాటా తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో దేశంలోనే ఇప్పుడు మొన్న పార్లమెంట్లో కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు
పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ప్రకృతి వ్యవసాయదారులను పెంచుతాం, దానికి బడ్జెట్ పెంచుతాం అని చెప్పి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అట్లా దోపిడైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా ఇలాంటి ప్రోత్సాహాలు చేశారు. ఎందుకంటే ఒక 25 సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మర్గా నేను అనుభవించిన కొన్ని కష్టాలు చెప్తాను సార్. ఇలాంటి 6 ఎకరాల వ్యవసాయంలో నాకు ఇచ్చే సబ్సిడీ యూరియా కానీ డిఎఫ్ కానీ ఒక్కొక్క యూరియా మీద 2000 రూపాయల సబ్సిడీ కొన్ని వేల మంది ప్రకృతి వ్యవసాయ తరపున అందరికీ తెలియజేస్తున్నాయి సార్. మాకు ఇచ్చే సబ్సిడీ డైరెక్ట్ మా బ్యాంక్ అకౌంట్లో పడితే ఒక 6 ఎకరాల పారిట మేము వ్యవసాయం చేయకుండానే మా సబ్సిడీ నేరుగా దాదాపు 60-70 వేలు బ్యాంకులో పడే అవకాశం ఉంటుంది సార్. దానికి ప్రకృతిని జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ కాపాడే అట్లాంటి ప్రేమ గల రైతులకు ఇలాంటి సపోర్ట్ దొరుకుతుంది సార్. ఇలాంటి వేదిక మహేశ్వర్ రెడ్డి గారి పుణ్యాన వల్ల నాకు దొరకడం ఇది పెద్ద ఉద్యమంగా తయారవుతుంది సార్. ఒక ఊరికి 2-3 సంవత్సరానికి 2-3 చచ్చిపోతున్నారు సార్. ఇది సత్యం. పెస్టిసైడ్ ఎట్లా కొడుతుందో తెలియదు, ఫెర్టిలైజర్ ఎంత అయ్యాలో తెలియదు, ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు సార్. ఊరికి 50 మంది క్యాన్సర్ పేషెంట్లు అవుతారు. ఒక పర్యావరణ ప్రేమికునిగా, ఒక రైతుగా ఇంత మంచి వేదిక రాబోయే 2029-28లో గవర్నమెంట్ ఏర్పడుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్న ముఖ్య పాత్ర చేస్తారు కాబట్టి ఇకనైనా మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నిజంగా చెప్తున్న రుణమాఫీ నేను ఒక కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కౌలు కార్డు నాకు ఇచ్చారు. భూమి మాదే, మా అన్నయ్యదో 2 ఎకరాలు, మా అమ్మదో 3 ఎకరాలు, నాకు ఒక 2 లక్షల రుణం ఇచ్చింది. కనీసం నా పంట ఫసల్ బీమా నేను కట్టినా, నేను మాన్యువల్ చేస్తా. గౌరవ అప్పుడు కలెక్టర్ గారు, గౌరవ పర్యావరణ అటవీ శాఖ మినిస్టర్ జోగురామన్న గారు నా పొలం కూడా విజిట్ చేసింది. మాన్యువల్ చేయడం వల్ల పెద్ద వర్షం వచ్చి సార్ నాకు 5.5 ఎకరాలు మొత్తం వర్షంలో పోయి ఫసల్ బీమా వస్తుందని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసిన. అప్పటి గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు, పోరాటం చేస్తూనే ఉన్నా ఇంతవరకు. అట్లనే 1 రూపాయి నాకు లోన్ కూడా మాఫీ రాలేదు. నేను లోన్ మాఫీ అవుతుందని నాకు వస్తాను నష్టాలు. కానీ ఎంతో మందికి మన కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది 100 మంది నిరుద్యోగాలు తప్పించుకున్న ఒక దోషి పడకూడదని. కానీ నాలాంటి వానికి పేదోడు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతుకు అప్పుడు రుణమాఫీ లేదు సార్, ఇవాళ కూడా రుణమాఫీ లేదు. నాలాంటి వాళ్ళు లెక్క పెడితే ఈ రాష్ట్రంలో 100-200 మంది కౌలుదారులు ఉండరు. అలాంటి వాళ్ళకు గౌరవ మహేశ్వర్ రెడ్డి గారు కానీ, గౌరవ ఈటల రాజేందర్ గారు కానీ, ఎందుకంటే దీని యొక్క వాయిస్ తీసుకొచ్చి నాలాంటి కొంతమంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పర్యావరణం వైపు అడుగులు వేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారి లక్ష్యం కూడా ఏదో ఒక రోజు మనం కొన్ని 100 సంవత్సరాల నాడు ఈ దేశం ఎక్స్పోర్ట్ చేసిన దేశం, ఒక బంగారు పిచ్చుక, అలాంటి దేశం వల్ల మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ నేను ఎంత పిచ్చుకున్నా అంటే 10 సంవత్సరాలు మనం నూనె మనమే దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి పల్లి వండిస్తే తీర టైంలో 10 రూపాయలు అయ్యేసారు. ఎందుకంటే దానంతటి కారణం ఒకప్పుడు ఉమ్మడి వ్యవసాయం ఉండే, ఒక రసబండ మీద ఒక ప్రాంతం అంతా చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి వాడు యమునా తీరం. కనీసం గవర్నమెంట్ అన్నా చేసి కొంచెం సబ్సిడీ ఇచ్చి బోనస్ ఇచ్చి పల్లీలు కానీ మనం నువ్వులు కానీ వేసుకున్నట్టయితే కొంతమంది పండియడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొంతమంది చేయడం వల్ల ఈ పందుల బారిన దాదాపు 10 సంవత్సరాలు వేసి నేనే అలసిపోయినా, నేనే పోరాటం ఓడిపోయినా. కానీ ఏదో ఒక రోజు మన గవర్నమెంట్ వస్తుంది, ఒక సిస్టమ్ తయారవుతుంది అని నాలాంటి రైతులు, నాలాంటి పర్యావరణవేత్తలు ఎంతోమంది మన గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తారు సార్. ఇలాంటి నిజమైన రైతులకు మేలు జరగాలంటే ఒకటే భారతీయ జనతా పార్టీ ఒకటే శరణ్యం. అది 2029లో సాధ్యమవుతుందని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు.